అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్ ను బిగ్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన ప్రశాంత్ నీల్ మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్ అంతకు మించి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా వదిలేశారు. సలార్ 2లో ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబోతున్నారా? అసలు అభిమానులు క్లారిటీ కోరుతున్న ప్రశ్నలేంటి? సలార్ సినిమా సక్సెస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. డార్లింగ్ కటౌట్ కి సరైన కంటెంట్ పడితే బాక్స్ ఆఫీస్ ఏ రేంజ్ లో షేక్ అవుతుందో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అయితే ఈ సినిమా సక్సెస్ సీక్వెల్ మీద అంచనాలను డబుల్ చేసింది. సలార్ పార్ట్ 1 లో ఎక్కువగా ప్రభాస్ ఎలివేషన్, అసలు కథకు లీడ్ చేసే సీన్స్ మీదే దృష్టి పెట్టిన దర్శకుడు మెయిన్ కథ అంతా పార్ట్ 2లోనే చూపించాల్సింది. ముఖ్యంగా ప్రాణ స్నేహితులైన దేవా, వరద ఎలా శత్రువులవుతారు? ఖాన్ సార్ సింహాసనానికి తానే వారసుడు అని దేవాకు ఇప్పటికే తెలుసా? సీక్వెల్లో తెలుస్తుందా? ప్రభాస్ తండ్రి పాత్రలో ఎవరు కనిపిస్తారు? డార్లింగే డ్యూయల్ రోల్ చేయబోతున్నారా? పార్ట్ 2లో మిస్ అయిన లవ్ ఎపిసోడ్స్ సీక్వెల్లో కనిపిస్తాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఫ్యాన్స్ మధ్యలో మెదులుతున్నాయి. ఇన్ని ప్రశ్నలు వేధిస్తుండటంతో సీక్వెల్ త్వరగా థియేటర్స్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సస్పెన్స్ కొన్నేళ్ల పాటు కంటిన్యూ చేసేలా ఉన్నారు. ఆల్రెడీ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు నీల్. ఒక్కో సినిమాకు 2-3 ఏళ్ల సమయం తీసుకుంటున్న ఈ డైరెక్టర్ ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేసేసరికి ఏళ్లు గడిచిపోతున్నాయి. అందుకే ముందు సలార్ 2ను పట్టాలెక్కించమని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం దేవర వర్క్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. 2 భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత తారక్ దేవర సీక్వెల్ స్టార్ట్ చేస్తారా, లేదంటే ప్రశాంత్ నీల్ మూవీ పట్టాలెక్కిస్తారా అన్న విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ విషయం తేలితే గానీ సలార్ సీక్వెల్ విషయంలో ఓ అంచనాకి రాలేం. అందుకే ముందు నుంచే ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.